హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. సో అందరూ ఎలా ఉన్నారు? సో మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ వేయండి. మీ లైక్ అనేది చాలా మోటివేషన్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది. ముందు ఆ రోజు నైట్ 2కి అట్లా లేసాను అనమాట, ఎర్లీ మార్నింగ్. ఇంకా ఆ టైంకి లేస్తేనే పనులు అవుతాయి అని చెప్పేసి ఇంకా ఆ టైంకి లేసాను. లేచి బయట అంతా ఊడ్చి చల్లేసి లోపలికి వచ్చి ఇల్లంతా క్లీన్ చేశాను. కొన్ని గిన్నెలు ఉండే అన్నమాట, అవన్నీ క్లీన్ చేసుకున్నాను. సో నేను ఎవ్రీడే నైట్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను. ఆ రోజు కొంచెం లేట్ అయిందని చెప్పేసి ఇంకా మార్నింగ్ గిన్నెలు తోమేశాను. సో బయట ఇంకా గడపలకి పసుపు రాసి ముగ్గులు పెట్టుకున్నాను. ఈ కార్తీక మాసం అయినా ఏ ఫెస్టివల్స్ అయినా కూడా చాలా వర్క్ ఉంటుంది కదా. అసలు ఈ గడపలకి పసుపులు రాయడం, దీపారాధన చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఎర్లీగా లేచినా కూడా టైం అనేది గడుస్తూనే ఉంటుంది. సో ఇంకా నేను బయట ఊడ్చి చల్లేసరికి 2:30 అయింది. సో ఈ ఎల్లో కలర్ అనేది ఫెస్టివల్స్ అప్పుడు మన వాకిట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది ఇల్లుకే. నేను ఫెస్టివల్స్ అప్పుడు ఇలాగే వేసుకుంటాను. నార్మల్ టైంలో వాటర్తో చల్లేస్తాను, కానీ ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు ఇలా చల్లేస్తూ ఉంటాను. ఎల్లో కలరు చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. సో నాకు అట్లా కొన్ని కొన్ని ముగ్గులు వచ్చు అన్నమాట, కానీ చాలా ఇష్టం ముగ్గులు వేయడం అనేది. సో ఇది ఫైనల్ లుక్ అన్నమాట. ఇదంతా వేసేసరికి 2:30 అట్లా అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా బ్రష్ చేసిన తర్వాత అట్లా వాకింగ్ చేశాను అన్నమాట. డైలీ ఒక 10 నిమిషాలు అన్నట్ల వాకింగ్ చేస్తూ ఉంటా ఇంట్లోనే, బయటకైతే వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా దీపారాధన చేసుకున్నాను. నేను ఎర్లీ మార్నింగే కాబట్టి దీపారాధన అయితే చేసుకున్నాను. ఆలోపు మా వారు మా పిల్లలు ఇంకా లేస్తారేమో అని చూశాను. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలోనే 365 ఒత్తులు వెలిగించాలని చెప్పేసి అంత ఫాస్ట్గా చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా లేచి ఇంకా నేను పిండి దీపం అయితే పెట్టడానికి అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఎవ్రీ ఇయర్ కూడా పిండి దీపాలే పెడతానండి. ఇంకా ఉసిరికొమ్మ తులసమ్మ దగ్గర పెట్టాడు మా ఆయన. నేను ఎప్పుడు కూడా మట్టి ప్రమిదలలో పెట్టలేదు. నేను పిండి దీపాలనే 365 వత్తులు వెలిగించాను. ఎవ్రీ ఇయర్ అలాగే వెలిగిస్తాను. ఇంట్లో 2, టెంపుల్స్లో 2 వెలిగిస్తూ ఉంటాను. ఇంకా వాటికైతే బొట్లు పసుపు అట్లా పెట్టుకుంటాను. ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. పిండి అయినా కూడా దీపాలు అన్నీ నెయ్యిలో నానబెట్టుకున్నాను. నేను మొత్తం నెయ్యిలోనే నానబెడతాను. కొంతమంది ఎలాగంటే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ పెడుతూ ఉంటారు. అట్లా అట్లా కూడా పెట్టుకోవచ్చేమో, బట్ మనం నెయ్యి దీపమే పెట్టాలి కాబట్టి నెయ్యిలోనే మొత్తం అది స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటూ ఉంటాను. ఇంకా మంచిగా నైటే నానబెట్టుకుంటే మంచిగా మంచిగా నానుతాయి అన్నమాట వత్తులు అనేటివి. ఇంకా కాసేపు మంచిగా ఎక్కువసేపు వెలుగుతాయి. సో ఇంకా నేను తులసమ్మకి వస్త్రం కడుతున్నాను. ఏదో నాకు తెలిసిన పూజ అండ్ నాకు తెలిసిన మంత్రాలతో నేనైతే పూజ చేసుకున్నాను. నాకు ఎక్కువ మంత్రాలు అయితే రావు. పూజ నార్మల్గానే చేసుకుంటాను, కానీ అన్ని పూజలు చేసుకుంటాను. నాకు చాలా ఇష్టము. ఏదన్నా ఫెస్టివల్ ఉంది అని అంటే నేను బిఫోరే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. రేపు ఏమేమి కావాలి, ఎట్లా చేసుకోవాలి అని. ఎందుకంటే హరీ బరీ ఉండకూడదు కదా. కొంచెం మంచిగా ఆలోచించుకొని రేపు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలానే చేసుకోవాలి అని ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను. సో అట్లయితేనే నేను మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాను. ఇంకా లేదు ఈరోజే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే నాకు ఏది గుర్తుండదు, గుర్తుకు రావు కూడా. సో అందుకనే అట్లా ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా తులసమ్మ ముందైతే ఒక ముగ్గు వేసుకున్నాను. సో ఇంకా తర్వాత ఇంకా ఫ్లవర్స్ అయితే తులసమ్మకి అయితే పెట్టాను.
నేను డైలీ ఈ కార్తీక మాసం డైలీ తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తూనే ఉంటాను. మార్నింగ్, ఈవినింగ్. మంచిది కూడా. మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి మనం అలవాటు అయ్యాము అని అంటే అసలు వదలరాదు. అంటే కొంతమందికి ఎట్లా అని అంటే అబ్బా! ఎట్లా ముట్టియాలి అని కొంచెం పొద్దున, సాయంత్రమా అని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి తులసమ్మ మీద, దీపారాధన మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే ముట్టియాలి, లేదు ఈరోజు ఎలాగైనా ముట్టియాలి, ఈ కార్తీక మాసం అంతా ముట్టియాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ వస్తుంది. సో నేను ఫస్ట్ అలాగే అనుకున్నా, కానీ తర్వాత నాకు మంచిగా అనిపించింది. సో కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో నేను ఇంతకుముందు కూడా ఒక మార్నింగ్ బ్రహ్మముహూర్తంలోది ఒక వ్లాగ్ ఉండే, అది డిలీట్ అయిపోయిందండి. అది అప్లోడ్ చేద్దాం అనేసరికి ఇంకా మా పాప డిలీట్ చేసి పడేసింది ఇంకా. సో ఇంకా అది పెట్టలేకపోయాను. ఇంకా ఈ కార్తీక పౌర్ణమిదన్నా వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగే వీడియో తీశాను అన్నమాట. సో ఇంకా తమలపాకులు పెట్టేసి తమలపాకులో బొట్టు, పసుపు, కుంకుమ అట్లా పెట్టాను, ఫ్లవర్స్ పెట్టాను. ఆ తర్వాత ఇంకా పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను అక్కడ. సో మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటి ఫెస్టివల్స్ వస్తూ ఉంటే. ఏదో తెలియని వైబ్స్ మన దగ్గర ఉంటాయి. సో ఉసిరికాయకి కూడా బొట్లు, కుంకుమ పెట్టుకున్నాను. సో ఇవి ముందు రోజే నేను నెయ్యిలో నానబెట్టాను అన్నమాట. సో ఇంకా నైవేద్యానికైతే నేనేం చేయలేదు. అప్పటికే 3 అవుతుంది. సో అంత పొద్దున నేనేం చేయలేకపోయాను. మళ్ళీ టెంపుల్కి వెళ్ళేది ఉంది కాబట్టి ఏం చేయలేదు. నైవేద్యానికైతే అరటిపళ్ళు అండ్ బెల్లం పెట్టాను. పెట్టొచ్చు బెల్లం కూడా. సో అందుకని ఇంకా ఇవి 2 అయితే పెట్టాను. ఆ తర్వాత ఇంకా మేమిద్దరం కలిసి 365 వత్తులు అయితే వెలిగించాము. మేము ఎవ్రీ ఇయర్ మేమిద్దరమే వెలిగిస్తాము. ఒక్కరం ఎప్పుడు వెలిగించలేదు. సో ఇంకా వెలిగించిన తర్వాత కాసేపు అక్కడే కూర్చున్నాం అన్నమాట. అవి వెలిగేదాకా బయటికి వెళ్ళొద్దు కదా, పడుకోవద్దు కదా. సో అందుకని అలాగే కాసేపు కూర్చుండి ఓం నమ శివాయ అని చెప్పేసి 11 టైమ్స్, 21 టైమ్స్ అట్లా మేము దేవుణ్ణి తలుచుకున్నాము. మనకి ఏ మంత్రాలు రాకపోయినా పర్లేదు, ఓం నమ శివాయ అంటే సరిపోతుంది. దేవుడు ఏమనడు. సో ఇంకా ముట్టించిన తర్వాత కాసేపు అలాగే కూర్చున్నాం అంతే. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి టైం అవ్వట్లేదు. ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టాడు మా ఆయన. ఇంకా అప్పటికి మా పిల్లలు లేవలేదు. పెద్దామె లేచి స్నానం చేసింది, మళ్ళీ పడుకున్నది. ఇంకా చిన్నామె లేవలేదన్నమాట. అప్పటికి 3:34 అవుతుంది, 3:30 అవుతుంది. ఇంకా 3:40కి అట్లా అయిపోయింది. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఏ పూజ చేసుకున్నా కూడా మా ఆయన సపోర్ట్ చాలా ఉంటుంది. ఎంత ఎర్లీ మార్నింగ్ లేవాలన్నా కూడా ఆయన లేస్తారు, వర్క్ చేస్తారు. ఇంకా నేను దీపారాధన చేసుకునేటప్పుడు కూడా నాతో పాటు కూడా చేసుకుంటాడు. మంచిగా సపోర్ట్ చేస్తాడన్నమాట. కొంతమంది ఎలా అంటే అబ్బో నాతోని కాదు, ఇంత పొద్దున నేను లేవను అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎంత పొద్దున లేస్తే అంత పొద్దున దీపారాధన చేసుకుంటే అంత మంచిది. ఈరోజు మంచి చేయకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దేవుడు అనేటోడు మంచిగా చేస్తాడు. కాకపోతే టైం వస్తుంది అంతే. ఇంకా మేము టెంపుల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా పాపని లేపి స్నానం పోసి టెంపుల్కి అయితే వెళ్ళాము అండ్ శివాలయంకి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. మేము ఎర్లీగానే వెళ్ళామేమో అనుకున్నాం, కానీ మాకంటే ముందే పెద్ద లైన్ ఉందన్నమాట. వీళ్ళు 1:00 నుండి ఉంటున్నారేమో అభిషేకానికి. సో ఈ కార్తీక మాసం మొత్తం అర్చన ఏం చేయట్లేదు. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి మండే కంపల్సరిగా శివాలయంలో అభిషేకమే ఉంటుంది. సో ఇంకా అర్చన చేసే వాళ్ళు ఎవరు లేకుండే.
మేము ఎప్పుడెళ్ళినా గూడా అసలు అభిషేకం చేపిద్దాం అనుకుంటే పెద్ద లైన్ ఉంటుంది. ఈ లైన్ అంతా అయ్యేసరికి ఏ టైం అయితదో అని చెప్పేసి ఇంకా మేము చేపియలేదన్నమాట. అయినా ఈ టైంలో అభిషేకం చేపియాలే మంచిదే. కాకపోతే అంత ఆగమాగం మీద సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. అంటే అందరూ ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళండి, వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎంతమందినని అయ్యగారులైనా మెయింటైన్ చేస్తారు చెప్పండి. ఒక పెద్ద లైన్ ఉన్నది. సో, మనల్ని ప్రశాంతంగా అభిషేకం చేపియాలి శివయ్యకి అనంటే వితౌట్ టైంలోనే రావాలి. ఎప్పుడు చేసినా ఏం కాదు. కాకపోతే కార్తీక మాసంలో చేస్తే మంచిది అంటారు. కానీ ప్రశాంతంగా చెయ్యనియ్యరు. తొందరగాని నెక్స్ట్ వాళ్ళొస్తారు అని చెప్పేసి అట్లా హడావిడి చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రశాంతంగా అనిపియది. మనం చేసిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండదన్నమాట. సో, ఇంకా నేను ఎక్కడ ప్లేస్ దొరకలేదు. అంతమంది ఉన్నారు. ఆల్రెడీ ముట్టిచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా ఒక ప్లేస్ దొరికితే ఇంకా నంది ముందు దొరికిందన్నమాట. అక్కడ మేము మంచిగా వాటర్ జల్లి ముగ్గు పెట్టుకున్నాను. ఇక్కడ కూడా నేను పిండి దీపాలే పెడతాను. ఎప్పుడు కూడా మట్టి ప్రమిదల్లో పెట్టలేదు. ఇంకా నాకు అలవాటు అయిపోయింది. ఇంకా నాకు కూడా మంచిగా అనిపించింది అనమాట ఈ పిండి దీపాలు పెడితే. సో, ఇక్కడ పిండి దీపాలు అండ్ ఉసిరి దీపం కూడా పెట్టాను. అంతకుముందు కింద ప్లేస్ ఉండే కానీ అక్కడ ఎవరు పెట్టలేదు. అందరూ లోపలనే పెట్టారు. సో, మేము కూడా ఇక్కడ లోపలనే పెట్టాము. చూసారా టెంపుల్ ఎంత మంచిగా ఉన్నదో. వట్టి టైంలో కంటే ఈ కార్తీక మాసంలో శివాలయంకుని రామాలయంకి వస్తే మంచిగా అనిపిస్తుంది. మొత్తం లైటింగ్తోని నిండుకుంటుంది. మళ్ళీ జనాలు కూడా చాలామంది ఉంటారనమాట. కళకళలాడిపోతుంది టెంపుల్ అయితే. అన్ని దీపాలతోని మంచిగా అనిపించింది అంత మార్నింగ్ 4:30 అట్లా అయింది మేము వెళ్ళేసరికి. 4 లోపే వెళ్ళాం కానీ అక్కడ టైం లేకుండే. అంటే ప్లేస్ చూసుకునేసరికే టైం అయింది. అందరూ ముట్టిచ్చేసి వెళ్ళిపోయారు. సో, ఇంకా నేను ముందు రోజు ఇవన్నీ నానబెట్టుకున్నాను అనమాట. ఇంట్లోవి ఇవి ఒకటేసారి నానబెట్టుకున్నాను. మళ్ళీ టైం ఉండదు కదా అని చెప్పేసి మనం ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా మనం చేసే పనులకి టైం అవుతూనే ఉంటుంది. అందుకే కొంచెం తొందరగా చేసుకున్నాను ఇంట్లో పూజ. టెంపుల్లోకి రావాలి అని చెప్పేసి. ఇక్కడ కూడా మా ఆయన నేను ఇద్దరం కలిసి ముట్టిస్తాము ఎవ్రీ ఇయర్ కూడా. నైవేద్యానికి ఇక్కడ అరటిపళ్ళే పెట్టాను నేను. కొంచెం బెల్లం పెట్టాను. సో, ఇద్దరం కలిసి ఇక్కడ 365 వత్తులు వెలిగించాను అన్నమాట. సో, మీరు కూడా టెంపుల్కి వెళ్ళారా? మీరు ఎలా జరుపుకున్నారు కార్తీక పౌర్ణమి? నాకు కామెంట్ చేయండి. ఒక కామెంట్ చేయండి పర్లేదు. సో, ఇక్కడ ఇంటి దగ్గర అక్క వాళ్ళు మేమిద్దరం కలిసి వెళ్ళాము. అక్క కూడా టెంపుల్కి వచ్చింది. ఆమె కూడా ముట్టించింది అన్నమాట 365 వత్తులు. ఒకటి బాధ అనిపించింది. పాపం పిల్లల్ని అంత ఎర్లీ మార్నింగ్ లేపడం అనేది ఇబ్బంది అనిపించింది. కాకపోతే తప్పదు కదా. మనకి మంచి జరగాలి, మనం అన్నీ అనుకున్నట్టు జరగాలి అని అంటే మనం కొన్ని కోల్పోవాలి. అంటే నిద్ర, టైమింగ్ ప్రతి ఒక్కటి. పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. తప్పదు మరి. తప్పలేదు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి జరగాలి కదా. వాళ్ళు కూడా మొక్కుకుంటారు. మా పిల్లలైతే ప్రతి ఫెస్టివల్కి ఏదైనా కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, మొక్కుతారు మంచిగా. వాళ్ళు కూడా మేము ఎలా చేస్తామో వాళ్ళు కూడా అలాగే చేస్తారు. చెయ్యము అని చెప్పేసి మారం అయితే ఏం చెయ్యరు. సో, ఇంకా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా మొక్కుకున్నారు. మనం ఎలా చేస్తే పిల్లలు అలా చేస్తారండి. వాళ్ళకి కూడా మనము ఏది చేసినా కూడా పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. అట్లా నేర్పిస్తేనే వాళ్ళు కూడా మోటివేట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మనం ఏం చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలియదు. సో, అందుకే ప్రతిదీ చెప్పాలి మనం. ఇలా చేయాలి, అలా చేయాలి. పూజలైనా ఎవ్రీథింగ్ ఏదైనా కూడా మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. సో, ఇంకా వత్తులు వెలిగించిన తర్వాత హారతి అయితే ఇచ్చాను. హారతి ఇచ్చిన తర్వాత కాసేపు అక్కడే కూర్చున్నాము. దర్శనానికి వెళ్దామనంటే అసలు అర్చన చెయ్యట్లేదు. అభిషేకం మాత్రమే చేస్తున్నారన్నమాట. సో, ఇంకా అభిషేకపు లైన్ చూసేసరికి మాకు
తట్టుకోలేకపోయినాం. పెద్ద లైన్ ఉన్నది. అసలు ఈ లైన్ అంతా ఎప్పుడైపోతుందో 7 అవుతుంది కావచ్చు ఆ లైన్ అంతా అయిపోయేసరికి. సో ఇక్కడ నాకు ఒక సబ్స్క్రైబర్ కలిసారన్నమాట. నేను మస్తు షాక్ అయినా. అంటే నాకు కూడా సబ్స్క్రైబర్స్ నన్ను కూడా గుర్తుపడుతున్నారా అని చెప్పేసి. అంటే పక్కన ఒక అక్క మీది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి అడిగింది. సో మంచి హ్యాపీగా అనిపించింది నాకు. సో మాట్లాడదాం అనుకున్నా ఆమెతో. కానీ ఇంకా హరీబరీగా మేము అక్కడ నుండి వెళ్ళిపోయాము. దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయాము. నేను అంతగానం ఏం పట్టించుకోలేదన్నమాట. ఇంకా పిల్లలు బాగా సతాయించారన్నమాట. అందుకే అక్కడి నుండి తొందరగా వెళ్ళిపోయాను. సో ఇంకా అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టాను. మీలో ఎంతమంది పిండి దీపాలు పెడతారు, మట్టి ప్రమిదలు పెడతారో నాకు కామెంట్ చేయండి. ఎట్లా పెడితే మంచిదో అని కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ నేను ప్లాన్ చేసుకుంటాను. సో ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాను. ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం టెంపుల్కి వెళ్తే చాలా మంచిదండి. శివునికి ఎంతో ఇష్టమైన రోజులు కదా. ఏదో ఒక రోజు అనుగ్రహం ఇస్తాడు దేవుడు. ఏదో ఒక రోజు ఉంటుంది మన మీద. ఈరోజు మంచి చేయలేదు అని అంటే నెక్స్ట్ టైం ఏదో ఒక టైంలో మంచి చేస్తాడని అర్థం. సో అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. మనం మొక్కగానే మనకి అరే రిజల్ట్ అనేది రాదు కదా. సో టైం పడుతుంది దేనికైనా. ఇంకా మేము శివుని చూద్దామని చెప్పేసి అట్లా వెళ్ళాము. కానీ దగ్గర నుండి చూసామన్నమాట. మంచిగా అనిపించింది. అభిషేకం చేస్తున్నారు. ఫొటోస్ తీయనియరు కదా, అసలు వీడియోస్ కూడా తీయనియరు. జస్ట్ అలా మేము ర్యాండమ్గా షూట్ చేశానన్నమాట. కానీ శివయ్య అనుగ్రహం లేనిది ఏది జరగదు. సో నేనైతే అభిషేకాన్ని దగ్గర నుండి చూశాను. సో ఈ టైంలో వేములవాడకి వెళ్తే చాలా మంచిదండి. మన రాజన్న టెంపుల్ ఉంటుంది కదా, వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. కానీ మేము పోయిన ఇయర్ వెళ్ళాం కానీ ఈ ఇయర్ వెళ్ళలేకపోయాము. సో ఇంకా అక్కడ శివాలయంలో అయిపోయిన తర్వాత ఇక్కడ రామాలయంకి వచ్చినాము. ఎక్కడైనా పెట్టవచ్చు అండి దీపాలు. 365 వత్తులు ఎక్కడైనా వెలిగించవచ్చు. ఏ టెంపుల్లోనైనా వెలిగించవచ్చు, శివాలయంలోనైనా కాదు. ఇంకా అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి కొంతమంది ఇక్కడ కూడా వెలిగిస్తున్నారు. సో ఇక్కడ కూడా మేము ఇంకా ప్రదక్షిణలు చేసాము. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే అక్కడే చాలామంది ఉన్నారనమాట. కొంతమంది ఈరోజు కూడా దీపదానం చేస్తున్నారు. నేను ఆల్రెడీ మొన్న చేశాను. సో ఈరోజు చేస్తే కూడా చాలా మంచిది దీపదానం. ఈ టెంపుల్ నుంచి వెళ్ళి చూస్తే ఆ టెంపుల్ ఎంత నిండుగా ఉంది చూడండి. అసలు ఫుల్ మంది ఉన్నారు, కొంచెం కూడా గ్యాప్ లేకుండే. సో ఇది పరిస్థితి. మనకి పండుగలు వచ్చిందంటే జనాలు అందరూ ఆగమాగం అవుతూనే ఉంటారు. సో ఇంకా శివాలయంలో కొంచెం ప్రసాదం పెడితే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం రిలీఫ్గా ఉంటే ఇక్కడే కూర్చొని తిన్నామన్నమాట. ఇంకా కాసేపు అక్కడ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అర్చన చేయించుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటే హనుమాన్ చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసుకొని ఇంటికైతే బయలుదేరాము. సో ఫైనల్గా మా దర్శనం ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తోని మీ ముందుకు వస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. సో ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వచ్చాము. వచ్చిన తర్వాత ఇది ఇంకా ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసుకోవాలి కాబట్టి ఈవినింగ్ షూట్ కూడా తీసుకున్నాను అనమాట ఇందులోనే. ఇంకా ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకున్నాను, బయట దీపాలన్నీ పెట్టుకున్నాను. సో ఇది అండి మా కార్తీక పౌర్ణమి రొటీన్ వ్లాగ్. మీరు కూడా ఇలాగే పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్ ఉంటే ఐఎమ్ సారీ. నాకు తెలిసిన పద్ధతిలో నాకు తెలిసినట్టుగా నేను పూజ చేసుకున్నాను అన్నమాట. సో ఇంతే అండి, బాయ్.